ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా వందనాలు. నా పేరు కళత్తూరు శేఖర్ రెడ్డి. నేను టౌన్ ప్రెసిడెంట్. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టకముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు నుంచి నేను ఈ పార్టీలో ఉన్నాను. మేము ఈ పార్టీకి ఎంత సేవ చేశామని అందరికీ తెలుసు. ఇప్పుడు నేను నిన్న ర్యాలీ చేస్తున్నాం. నేను మా ఎమ్మెల్యే గారు కొంతమంది నాయకులు ముఖ్యమైన వాళ్ళతో కలిసి మేము ర్యాలీకి బయలుదేరి ర్యాలీలో ఉన్నాము. ఇంకా ర్యాలీ ఇంకొక అరగంటలో ముగిసిపోతుంది అనగా నేను కూల్ డ్రింక్ షాప్ దగ్గర వచ్చి కూల్ డ్రింక్ తాగదామని ఆగాను. ఒక 20 మంది సత్యనారాయణ రెడ్డి ఎన్డీసీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారి మనుషులు ఆయన బన్నీ వేసుకొని ఆయన బన్నీలతో అలచలు చేస్తున్నారు. నేను వచ్చేటప్పటికి నా మీదకు మూకమ్మడగారే నా కొడక దొంగ నా కొడక ఏడేంద్ర కూర్చొనిడవా అక్కడే నువ్వు మగోడవైతే బయట రారా అని నన్ను లాగి నన్ను ఒక 20-30 మంది దౌర్జన్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇంతలోపల ఆయన దిగొచ్చి రే నా కొడుకుని కొట్టండిరా అంటా ఉన్నారు. ఎందుకు కొట్టమంటారు? నాకేం అర్థం కాదు. నా మీద మట్టి దోలుతూ ఉంటే నా మీద కోర్టులో కేసులు వేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి పెట్టున్నాడు. అతను నేను నా మీద అతను పెట్టాడు. నేను కూడా ఆయన మీద పెట్టున్నాను. నేను ఇంత ఏంటంటే మట్టి దోలుతుంటే గవర్నమెంట్కి ఫీజు కట్టి తోలుకోమన్నా. అది నేను చేసిన తప్పు. దానికి నా మీద దౌర్జన్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టి కొడుతూ ఎక్కడ పోయినా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. నాకేంటంటే మా పార్టీ అధిష్టానం మన పోలీసు వారికి విన్నవించుకునేది ఏంటంటే నేను దయించి ఆయన గన్మేలతో కాల్పిచ్చేస్తానంటున్నాడు. ఆయనకి ఈ మధ్య కొత్తగా గన్మేలు వచ్చాయి. గన్మేలు తీసుకొచ్చారు సార్. ఆ గన్మేలతో కాల్చేస్తాను నా కొడక నేను కాల్పిచ్చేస్తాను నేను అంటా ఉన్నాడు. ఎవరు కాల్పిస్తాడనే భయంగా ఉంది. నాకు ప్రాణహాని ఉంది. ఆయన వల్ల నన్ను ఎక్కడ కనిపించినా కొట్టిచ్చేస్తాను అంటున్నాడు. ఆల్రెడీ అతని విషయము అతని నలక విషయం అందరికి తెలుసు. అతని గురించి తెలుసు అందరికి. దానివల్ల నన్ను రక్షించాలని నాకు ప్రాణహాని లేదు మన ఎస్ఐ గారికి మన పోలీసు వారికి విన్నవించుకున్నాను. అదేవిధంగా మా అధిష్టానానికి కూడా విన్నవించుకుంటున్నాను. దీన్ని అందరికీ నేను తెలియజేయాలని అంతకుమించి ఇంకేం లేదు. నాకు ఆయన వల్ల ప్రాణహాని లేకుండా చూడాలని నేను మీ తరఫున నేను చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని మీకు ప్రాణహాని ఉందనే అంత పెద్ద రౌడీనా అతను? అంత రౌడీయా లేదా అనేది మీకు తెలియాలా? మీకు తెలుసు ఆయన రౌడీయా కాదని నేను చెప్పను. ఆయన రౌడీ అని చెప్పను, పెద్ద మనిషి అని చెప్పను. ఆయన గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరై తెలుసుకోండి ఎవరు ఏంది అనేది. ఇప్పుడు ఆయన గురించి మీ పేపర్లో ఆంధ్రప్రభలోనే బెదిరించాడు. ఒక పేపర్ ఆయన్ని పేపర్ అంటేనే అందరూ కూడా కొద్దిగా గౌరవ విలువ ఉంటుంది. వాళ్ళు నిజాయితీగా ప్రజలకు తెలియజేస్తారు. ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్య వారాదులు మీరు మిమ్మల్నే బెదిరించినాడా లేదని అడగండి. మీ పేపర్ వాళ్ళనే బెదిరించాడా లేదా? నేను ఇంక ఎక్కువ ఉదాహరణ చెప్పను. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడాలా? ఆయన రౌడీ అన్నా నేను ఏమన్నా, ఆయన పెద్ద మనిషి. కానీ మీరు తెలుసుకోండి ఆయన ఎంత మాత్రం అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.